బీహార్లో నవంబర్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అక్కడ అన్ని పార్టీలు కూడా కసరత్తులు మొదలు పెట్టేశాయి. ఇటు ఎన్డీఏ కూటమి, అటు కాంగ్రెస్ మహాకూటమి, అన్ని కూటములు కూడా పూర్తిగా అక్కడైతే ప్రచారంలో తనమునకలు అయిపోయాయి నవంబర్లో రాబోయే ఎన్నికల కోసం. అయితే ఇక్కడ కొన్ని సర్వే సంస్థలు కూడా సర్వేలు అయితే చేసాయి. అందులో ప్రధానమైనటువంటి 4 సర్వే సంస్థలు, అందులో ప్రశాంత్ కిషోర్కి చెందినటువంటి స్పీక్ మీడియా కూడా ఉంది. ఇక జేవీసీ ఒపీనియన్ పోల్, అలాగే మ్యాట్రిక్స్ సర్వే, ఓటు వైపు, ఈ 4 సంస్థలు కూడా సర్వే నిర్వహించాయి. ఈ 4 సంస్థలకు కూడా ఎన్డీఏకి 43%కి పైగా ఓటు బ్యాంకు ఉన్నట్లుగా అయితే ఈ సర్వేలన్నీ కూడా చెబుతున్నాయి. అయితే ఇందులో ఒకటి కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి మీడియా ఉంది, ప్రశాంత్ కిషోర్ ఇక మీ అందరికీ తెలిసిందే, మిగతా 2 ఎన్డీఏకి కొంచెం అనుకూలమైనటువంటి సంస్థలు. ఈ 4 కూడా ఎన్డీఏకే అనుకూలంగా ఉన్నట్లయితే చెబుతున్నాయి. 43% నుంచి 52% వరకు ఎన్డీఏ ఓటు హక్కును గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా అయితే ఇప్పుడు ఇక్కడ ఓట్ వైబ్ అనే ఒక సర్వే సంస్థ అయితే చెబుతోంది. ఈ ఓట్ వైబ్ సర్వే సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో ప్రజలు కూడా మళ్ళీ నితీష్ కుమార్నే సీఎంగా కోరుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. 40% మంది నితీష్ను కోరుకుంటున్నారు, 36% మంది ఏమొచ్చేసి వేరే వాళ్ళు ఎవరైనా యంగర్స్కి ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇందులో మళ్ళీ చాలా మంది ఎన్డీఏ కూటమి వస్తే అభివృద్ధి జరుగుతోంది అన్న విధంగా సంతృప్తితో ఉన్నారు 42% మంది. మిగతా 28% మంది చాలా సంతృప్తిగా ఉన్నారు. ఈ సర్వేలు కూడా ఈ విధంగా అయితే చెబుతున్నాయి. మొన్న 10,000 నితీష్ కుమార్ గవర్నమెంట్ వేసినటువంటి దీని మీద కూడా చాలా మంది మహిళలు అయితే కొంచెం పాజిటివ్తో ఉన్నారు. మహిళల్లో పురుషుల్లో కూడా మంచి పాజిటివ్ ఎన్డీఏ కూటమికి అయితే ఉంది. అయితే కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇస్తుందని మరికొన్ని సర్వేలు అయితే చెబుతున్నాయి. ముఖ్యంగా జేవీసీ ఒపీనియన్, మ్యాట్రిక్స్ సర్వే అయితే ఎన్డీఏకి మంచి మద్దతు వచ్చే అవకాశం ఉంది, కానీ కాంగ్రెస్ని కూడా తీసి పారేయలేము. కాంగ్రెస్కి కూడా చాలా ప్రాంతాల్లోనైతే మంచి పట్టు ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్కి, అదే ఆర్జేడీ కాంగ్రెస్కి 58 స్థానాల్లో ఖచ్చితంగా గట్టి పోటీ ఉంది. అది గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక 130 స్థానాల నుంచి 145 స్థానాల వరకు ఎన్డీఏ గెలుచుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి 58 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆర్జేడీ ఖచ్చితంగా గెలుస్తుంది, ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా ఎన్డీఏకి పోటీ ఇస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ ప్రాంతాల్లో కూడా ఎన్డీఏ కూటమి అయితే చాలా గట్టి ప్రయత్నాలే చేస్తుంది అక్కడి నుంచి ఓటు బ్యాంక్ సంపాదించడానికి.